హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. రామ్మూర్తి మంగళ బాగి దగ్గరికి వస్తారు. ఇక మరోవైపు ఏమో లోపలికి వస్తుండగా గుప్తా కాస్త ఏంటి అటు చూస్తున్నావు, ఎవరి కోసం అని చెప్పేసి అడుగుతుండగా ఇక మా బాగి కోసం అని చెప్పేసి ఈ విధంగా రామ్మూర్తి కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి గుప్తా అడుగుతూ ఉండగా నా కూతురు జాతకం పంతులు గారికి చూపిస్తే పౌర్ణమి రోజు పెళ్లి జరుగుతుందని చెప్పాడని చెప్పేసి రామ్మూర్తి మాటలు విని ఒక్కసారిగా ఆరు షాకే చూస్తూ ఉంటుంది. దైవ నిర్ణయమని కూడా చెప్పాడు. ఈరోజే బాబుగారి పెళ్లి కావడం, నా కూతురు పెళ్లి మండపం దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం, రోజే తన పెళ్ళని చెప్పడం, ఇవన్నీ తలుచుకుంటే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు బాబు అని చెప్పేసి గుప్తకు చెప్తూ ఉంటాడు రామ్మూర్తి. ఇలా కనిపించిన వాళ్ళందరికీ బాగి గురించి ఇక ఆపద గురించి చెప్పుకుంటే సరిపోతుందా? ముందు లోపలికి వెళ్ళి బాగి ఎక్కడుందో చూద్దాం పదండి అయ్యా అని చెప్పేసి మంగళ అంటుండగా వెంటనే ఇక రామ్మూర్తి కాస్త పరుగులు తీసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఈలోపు గ్యాప్లలో ఫ్లవర్ వైజ్ ఉంటుంది. సడన్గా దానికి తగిలి అక్కడున్న వాటర్ బాటిల్ కాస్త కింద పడిపోతుంది. ఇక నేలపాలు వాటర్ మొత్తం అయ్యేసరికి ఇక భస్మం మొత్తం కాస్త అలా చెదిరిపోతూ ఉంటుంది. ఇది గమనించుకోకుండా ఆరు కాస్త రామ్మూర్తి వెనకాల జాగ్రత్త అని చెప్పేసి ముందుకు అడిగేస్తుంది. అది గమనించుకోకుండా వెంటనే బాధపడుతూ ఈ విధంగా గుప్తతో అంటుంది, ఇది దైవ నిర్ణయం, ఇది కావాలనే దేవుడు ఇదంతా చేస్తున్నారు గుప్తా అని చెప్పేసి అంటుండగా బాలిక అని చెప్పేసి అంటుండగా లేదు, ఇక ఇది మాత్రం దైవ నిర్ణయమే అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది. గుప్తా అలా నేల కిందకి చూసేసరికి ఒక్కసారిగా ఆ భస్మం కాస్త నేలపాల నుంచి వాటర్ నుంచి తొలగిపోతుంది. బాలిక అని చెప్పేసి ఒక్కసారిగా అనేసరికి అప్పుడు వెంటనే ఆరు కింద చూసేసరికి ఇక ఆ భస్మం కాస్త అలా చెదిరిపోతుంది వాటర్తోని. గుప్తా అని చెప్పేసి వెంటనే అంటుండగా చూసావా, ఇక నేను చెప్పింది ఆ దైవ నిర్ణయానికి విరుద్ధమని మీరన్నారు, కానీ ఆ దేవుడే ఈ దారి చూపెట్టాడు అని చెప్పేసి గుప్తతో ఈ విధంగా అంటుండగా అది కాదు బాలిక, లేదు, ఇప్పుడు మనోహర్తో నా యుద్ధం మొదలవుతుంది. ఎలాగైనా దాంతో యుద్ధం చేసి నా కుటుంబాన్ని ఆ మనోహరి బారి నుంచి కాపాడుకుంటాను అని చెప్పేసి వెంటనే ఇక పరుగులు తీస్తూ వెళ్తుండగా బాలిక అని చెప్పేసి పిలుస్తుండగా ఈ బాలికేంటి ఇలా అంటే ఆ దేవుడు దైవ నిర్ణయమేనా ఇలా నన్ను కట్టిపడేసింది అని చెప్పేసి ఈ విధంగా గుప్తా అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ రామ్మూర్తి లోపలికి వచ్చి పరుగులు తీసుకుంటూ అటు ఇటు చూస్తూ ఏమయ్యా ఇక బాగిని తీసుకెళ్ళాలయ్యా, లేదు ఇక చూస్తూ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలని చెప్పేసి అంటుండగా అమ్మో ఇక్కడ కానీ బాగిని తీసుకోకపోతే ఈ మనోహరమ్మ నా ప్రాణాలు తీసేస్తుంది అని చెప్పేసి ఇక మంగళ భయపడుతూ ఉంటుంది. మాత్రం లోపలున్న మనోహర్ కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక సౌన్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఏంటమ్మా ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉండి ఇప్పుడేమో ముఖంలో ఏదో తెలియని బాధ కనపడుతుంది, ఏమోనే పెళ్లి ముహూర్తాలు దగ్గర పడుతుంటే కాస్త కంగారు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుండగా ఇక మరోవైపు పెళ్లిపీటల మీద కూర్చున్న ఇక అమర్ కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. రామ్మూర్తి లోపలికి వచ్చి అటు ఇటు చూస్తుండగా ఈలోపు ఆరు కూడా లోపలికి వస్తుంది. ఇక మరోవైపు అమర్ను చూసి బాధపడుతూ ఉంటుంది. మనోహర్ దగ్గరికి వెళ్ళి ఇక మరోవైపేమో ఏంటి ఇలా చేస్తున్నావు, నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావా, కానీ నువ్వు పెళ్లిపీటల మీద కూర్చొనివ్వనే, ఎందుకంటే నా భర్తను నా కుటుంబాన్ని నా పిల్లల్ని నీ బారి నుంచి కాపాడుకుంటాను. ఒకప్పుడు నువ్వంటే నా ప్రాణ స్నేహితురాలు, నేను చచ్చేదాకా నీ స్నేహం ఒక్కటే ఉందనుకున్నాను, నీకు నాకు తల్లిదండ్రులు లేకున్నా అనాథాశ్రమంలో పెరిగాము, ఇక నీ కుళ్ళేందంటే అమర్ నన్ను పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఆ కుళ్ళుతోనే పంతం పట్టావు, నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావు, కానీ నేను వదలనే, ఎందుకంటే నీ నుంచి నా కుటుంబాన్ని కాపాడుకుంటానే, దీంతో నీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో నిన్ను ఆ పీటల మీద ఎక్కనివ్వనే, ప్లీజ్ నీకు దండ పెడతానే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవే అని చెప్పేసి ఇక మరోవైపు ఆరు మనోహర్తో మాట్లాడుతుండగా సడన్గా బాగి కంగారు పడుతూ చూస్తూ అక్కడ టెన్షన్ పడుతుండగా బాగి చూస్తుంది. ఇక ఆరు ఒక్కసారిగా బాగి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆరు. ఇక మరోవైపు బాగి కంగారు పడుతుండగా సడన్గా వెనక్కి చూసరికి ఎదురుగా ఆరు ఉంటుంది. ఒక్కసారిగా టెన్షన్ పడి అక్క నువ్వా, సమయానికి వచ్చావక్క, చాలా థ్యాంక్స్, ప్లీజ్ అక్క ఈ పెళ్ళి ఎలాగైనా ఆపు, ఎందుకంటే
పిల్లల జీవితం సార్ ఇదంతా చూస్తుంటే కంగారుగా ఉంది. ఆఖరికి పెళ్లి పీటల దాకా కూడా వచ్చారు. పెళ్ళి జరిగిపోతుంది, ప్లీజ్ అక్క ఎలాగైనా కాపాడు ప్లీజ్ అని చెప్పేసి అడుగుతుండగా, అయినా వాళ్ళకు నీకు ఏంటి సంబంధం, వాళ్ళ గురించి ఎందుకంత తాపత్రపడుతున్నావు అని చెప్పేసి ఆరు అడుగుతుండగా, సంబంధం ఉంటేనే తాపత్రపడాలక్క, అలా అంటే మా నాన్నకు హెల్ప్ చేసిన సారు ఏ సంబంధం ఉందని అలా తాపత్రపడ్డారు. ఆ కుటుంబం మొత్తం మా గురించి ఆలోచించారు, ఏ సంబంధం ఉందని అలా తాపత్రపడ్డారు. ఏ మంచి మనసున్న చాలక్క, ఇక ఎవరి గురించి అయినా ఆలోచించడానికి వాళ్ళకు ఎంత చేసినా తక్కువ అక్క. కాకపోతే ఒక్క హెల్ప్ చేయక్క, ఆ పెళ్ళి ఎలాగైనా ఆపు. ఇక ఆ సార్ అంత మంచివారు ఎవరు ఉండరు, రాముడు కంటే చాలా గుణవంతుడు అని చెప్పేసి అమర్ని పొగుడుతుండగా, సార్ అంత మంచివాడా, అతని పక్కన భార్య స్థానంలో కూర్చునే ఏ ఆడపిల్లైనా కళ్ళు మూసుకొని తాళి కట్టించుకుంటుందక్క అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా, అవునా అంటే సార్ అంత మంచివాడా, అందుకే అక్క ఇక అలాంటి దయ్యం సార్ పక్కన కూర్చోవద్దని నేను అనుకుంటున్నా, ప్లీజ్ అక్క. మరి మంచివాడైతే నీకు ఏంటక్క ఏమంటున్నావు, అదే నీకు అని అంటే నాకా అదంటే ఏం కాదు, కానీ ఆ సారు పక్కన కూర్చునే భార్య చాలా అదృష్టవంతుని, కళ్ళు మూసుకొని తాళి కట్టించుకుంటుందక్క అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అవునా అని చెప్పేసి అంటుండగా, అలాంటి సార్ పక్కన ఏ ఆడపిల్లైనా వద్దన్నదక్క అని చెప్పేసి అంటుండగా, ఈలోపు మాత్రం రాత్రి ఇక బాగిని పిలుస్తారు, టైం అవుతుంది ముహూర్తానికి. అబ్బా రాత్రు టెన్షన్ పడకు, అక్కతో మాట్లాడుతున్నా నేను అని చెప్పేసి అంటూ, నువ్వు టెన్షన్ పడకు, ఇక్కడ నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి బాగి రాత్రులతో అంటుండగా, ఏంటి మిస్ అమ్మ ఎవరితో మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్క ప్లీజ్ అక్క ఎలాగైనా ఆపు, ఇక ఆ సార్ని కాపాడాలి, ఆ కుటుంబాన్ని కాపాడాలక్క అని చెప్పేసి అంటుండగా, ఈలోపు మాత్రం పంతులు గారు ఇక ముహూర్తానికి టైం అవుతుందమ్మా, అమ్మాయిని తీసుకురండి అని చెప్పేసి అంటుండగా, మరోవైపు మనోహరి రూమ్లో సంతోషపడుతుంటుంది. ఇక అమర్ కాస్త కంగారు పడుతూ ఈ మాట విన్న ఆరు మిస్సమ్మ ఒక్కసారి షాక్ అయిపోతారు. గంతేస్తుంది మనోహరి, లోపల లీల వెళ్ళి రాండమ్మా ఇక పిలుస్తున్నారు అని చెప్పేసి అంటుండగా, ఈలోపు ఇక మనోహర్ని తీసుకొని లీల వస్తుండగా శౌర్య అక్కడ కూర్చుంటాడు. అది చూడని ఒక్కసారిగా సడన్గా చూసి అక్కడి నుంచి పరుగులు తీసుకుంటూ వెనక్కి ఉరుకుతుంది. లోపలికెళ్ళి టెన్షన్ పడుతూ కూర్చొని కంగారు పడిపోతూ ఉంటుంది. మిస్ అమ్మ నన్ను క్షమించు మిస్ అమ్మ, ఇక ఇంతకు మించి నేను చేయాల్సింది ఏమీ లేదు, ఇక నా స్వార్థం కోసం నీకు ఇష్టం లేకున్నా ఇక ఈయనకి ఇష్టం లేకున్నా మీ ఇద్దరిని ముడి వేయడానికి నేను నిర్ణయించుకున్నాను చెప్పేసి వెంటనే ఇక మిస్ అమ్మ మనసులోకి ఆరు ఆత్మ వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఆత్మ కాస్త ఇక మిస్సమ్మ కాస్త ఆరు అయిపోతుంది. ఇక మరోవైపేమో మనోహరి కాస్త టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇక లీల దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏంటే మనోహర్ వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది, ఏమే నాకు కూడా తెలియదమ్మా అని చెప్పేసి అంటుండగా లోపలికి వెళ్ళి అడుగుతుంది, ఏంటి మనోహరి ఇలా మళ్ళీ వెనక్కి వచ్చావు, ఇక రూమ్లో కూర్చొని ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అంటే ఏం లేదంటే నేను ఒక టెంపుల్లో మొక్కుకున్నాను, ముసుగు వేసుకొని పెళ్లి పీటల మీద కూర్చుంటానని మొక్కుకున్నాను. అవునా అదే మొక్కు, ఏ గుళ్ళ మొక్కునో ఎక్కడా అని చెప్పేసి అంటుండగా, అంటే దూరంగా అట్లా మొక్కుకున్నాను, సరే సరే ముహూర్తానికి టైం అవుతుంది త్వరగా రా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక లీల గొంతు పట్టుకుంటుంది. ఒక్కసారి మనోహరి, ఏంటి వాళ్ళు వెళ్ళిపోయారు చెప్పావు, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, నువ్వు చూసావన్న కదా నేను చెప్పేసి అంటుండగా, రైట్ అమ్మా నేను చూశాను, కాకపోతే వాళ్ళు లేరనుకున్నాను అని చెప్పేసి అంటుండగా, ఇక నా జీవితం సర్వనాశనం చేయడానికి వచ్చారు వీళ్ళు, సరే నువ్వు వెళ్ళి ముసుగు తీసుకురా, ఆ ముసుగులో నేను వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటాను అని చెప్పేసి ఇక మనోహరి లీలకు చెప్తుండగా, సరే అమ్మ ఎలాగైనా ముసుగు తీసుకొస్తాను అని చెప్పేసి లీల అంటుంది. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక మిస్ కాకుండా లైక్ చేయండి. ఇక ఆరుకు మిస్ అమ్మకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.